మా మేనల్లుడి బర్త్‌డేకైతే ఈసారి ఇలాగైతే చేశాం మేము. ఇవన్నీ అయితే ఒక ఆశ్రమం కోసమైతే తీసుకున్నామండి. అందులో అందరూ అమ్మాయిలే అన్నమాట. బాలల ఆశ్రమం అని చెప్పేసని ఒకటుంటది. అది స్కూల్ కూడా గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో, అక్కడికైతే వెళ్లి పంచాలనైతే అనుకుంటున్నాము. వాళ్ళ మమ్మీ అయితే చెప్పారనమాట. సో, దానికోసమైతే మేమైతే ఇలా చేస్తున్నాము. తనైతే యూఎస్‌లో ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళకైతే ఒక 3 డేస్‌కి అలాగా యూజ్ అయ్యేలాగైతే తీసుకున్నామండి. స్నాక్స్ అయితే ఒక 3 డేస్‌కి అలాగొస్తాయి. ఇంకా పేస్ట్, హెయిర్ ఆయిల్ అందరూ అమ్మాయిలే అనమాట. హెయిర్ ఆయిలు, సోపు ఇలాంటివైతే తీసుకున్నాము. పౌడర్ డబ్బాలు అలాంటివి. అమ్మాయిలు కాబట్టి కొంచెం అలాంటివే ఇంట్రెస్ట్ ఉంటాయి. నేనైతే స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. బట్ నాకైతే స్టిక్కర్ ప్యాకెట్స్ అంత క్వాంటిటీలో అయితే దొరకలేదు. నేను చాలా షాపులైతే తిరిగాను ఇక్కడ దగ్గర దగ్గర. మాకైతే 4 అవర్స్ అయితే పట్టింది మొత్తం తీసుకొని రావడానికైతే. ఏమేం తీసుకోవాలి ఏంటి అని. యాక్చువల్‌గా మేమైతే లిస్ట్ అయితే రాసుకోలేదు. అక్కడికి వెళ్ళగానే అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అందువల్ల అయితే మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఇక ఇవన్నీ తీసుకొనొచ్చి మళ్ళీ మేము ఈ ప్యాకింగ్‌కైతే ఒక 1 ½ అవర్ అయితే పట్టింది. నాకు మా ఆయన అండ్ మా మరిది, మా డ్యాడీ అండ్ మా మావయ్య అయితే హెల్ప్ చేస్తున్నారు. అందరూ తలా ఒక చెయ్యేస్తే వెంటనే అయిపోతది కదా! సో, నాకైతే ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాగ ప్యాకింగ్స్ కానీ, ఏవైనా గానీ, బర్త్‌డేస్‌కి గానీ ఇలాగా చాలా అంటే చాలా ఇష్టమనమాట. సో, మేమంతా అయితే కలిసి ఇదైతే చేద్దామని చెప్పేసని డిసైడ్ అయ్యాము. బాడీలో అన్ని పార్ట్స్ సరిగ్గా ఉన్న మనకే మన పనులు చేసుకోవడానికి బద్ధకిస్తామండి చాలా. చదువుకోమని అమ్మ, నాన్న ఎంత చెప్పినా పెడచెవిన పెట్టేస్తాము. పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికే నానా తంటాలు పడతాము. ఎందుకంటే నేను కూడా అదే బ్యాచ్‌కి చెందిన దాన్ని కాబట్టే. బట్ నేను చూసిన ఒక్క సీన్ మాత్రం నన్ను బాగా కదిలిచ్చింది. మన మీద లక్షలు లక్షలు పంచిపెట్టనవసరం లేదు. ఉన్న దానిలోనే ఒక ముద్ద పక్కనోడికి పెట్టినా చాలు. కానీ కోవిడొచ్చి మాత్రం ఒక మంచి పని మాత్రం చేసిందండి. అందరికీ హెల్ప్ చేయాలన్న అవేర్‌నెస్‌ని మాత్రం తెచ్చిపెట్టింది. ఎందుకంటే కోవిడొచ్చిన తర్వాతే అందరూ వాళ్ళకున్న దాంట్లో ఏదో కొంచెమైనా హెల్ప్ చేస్తున్నారు. అంతకు ముందులో అయితే ఎవరికి వాళ్ళు దాచిపెట్టుకోవడమేలే గానీ, ఎవరికి పంచిపెట్టాలి అన్న ఆలోచన అయితే ఎవ్వరికీ లేదు నాకు తెలిసైతే. నాకు కోవిడొచ్చిన తర్వాతే కొంచెం ఎవరో అలా బయటకొచ్చి ఒకళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఇంకొకళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఇంకొకళ్ళు అలాగైతే మాత్రం హెల్ప్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ఒక మంచి పనైతే చేస్తున్నాము అందరం కలిసి. అందరం అందరికీ హెల్పింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. సో, మేమైతే 4కి అట్లాగైతే స్టార్ట్ అయ్యామనమాట. అక్కడ ఆశ్రమానికి. ఎందుకంటే మాకిక్కడ ప్యాకింగ్ అయితే బాగా లేట్ అయింది. ఈ స్నాక్సే కొంచెం వాళ్ళకి ఒక 2, 3 డేస్‌కి యూజ్ అయ్యేయి తీసుకుంటే బావుంటది కదా! అని ఆలోచించాము. అండ్ పచ్చళ్ళు ఇలాంటివి. హ్మ్. ఎందుకంటే ఇవైతే కొంచెం వాళ్ళు తింటారు అన్న ఆలోచనలో అయితే ఉన్నాము. యాక్చువల్‌గా వాళ్ళైతే మమ్మల్ని ఫెనాయిల్ బాటిల్స్ అలా అడిగారు. బట్ మేమేం ఆలోచించామంటే ఫెనాయిల్ బాటిల్స్ అంటే పాపం వాళ్ళకేం యూజ్ అవుతాయండి. అవి క్లీన్ చేసుకోవడానికే కదా! సో, ఇవైతే స్నాక్స్ అయితే పాపం వాళ్ళొక 2, 3 డేస్ అన్నా తింటారు. అట్‌లీస్ట్ 1 డే తిన్నా గానీ పర్లేదు కదా! వాళ్ళకి యూజ్ అవుతాయి కదా! అని చెప్పేసి అన్న ఆలోచనలో అయితే ఉన్నాం. తీసుకున్నాననమాట. ఇవన్నీ స్నాక్స్‌వి. నేను, మా మావయ్య గారు అండ్ మా ఆయన ముగ్గురం కలిసి వెళ్ళామండి ఇవన్నీ తీసుకోవడానికి. నేను, మా మావయ్య సెలెక్ట్ చేసాము. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి. కానీ నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా బ్లైండే అనమాట. ఆయన్ని చూసేటప్పటికల్లా నాకు అసలు ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా అలాంటివి నేను మూవీస్‌లోనే చూసాను. ఇప్పటివరకైతే నేను లైవ్‌లో అయితే ఎప్పుడు చూడలేదు.
అండ్ నా లైఫ్‌లో కూడా అసలాయన ఎలా చదువుకున్నాడో, ఎలా ప్రిన్సిపల్ అయ్యాడో నిజంగా అది మాత్రం చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. ఎంతో మందికి ఆయన్ని వేరే ఆయన చెయ్యి పట్టుకొని హెల్ప్ తీసుకొని వెళ్తున్నాడనమాట. క్లాస్ రూమ్స్‌కి గానీ, ఆయన స్టాఫ్ రూమ్‌కి గానీ. అసలు ఆ సీన్ అయితే నాకు భలే అనిపించింది బాబోయ్! నిజంగా ఇప్పటివరకు నేనైతే సినిమాల్లోనే చూసాను. ఇలా కూడా ఉంటారు అని చెప్పేసని. ఇక నేనైతే ఎంఎస్‌సీ చేశాను గానీ, బట్ నేనైతే ఎటువంటి జాబ్ అయితే చేయలేదు ఇప్పటి వరకైతే. ఇప్పుడు నాకు ఆ ఆప్షన్ గూడా లేదు. ఎందుకంటే పిల్లలిద్దరూ చిన్న పిల్లలు కదా! ఇంకా వీళ్ళకొక 5, 6 ఇయర్స్ వచ్చేంత వరకైతే అస్సలు నాకు ఆప్షనే లేదనమాట. జాబ్ చేయాలి అన్నదే. వీళ్ళని కరెక్ట్‌గా లీడ్ చేస్తే చాలు. అసలు నిజంగా ఆ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అసలు వాళ్ళకి అంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళ పనులన్నీ ఎలా చేసుకుంటున్నారో అసలు నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాననమాట. నేను అసలు ఫస్ట్ టైమ్ చూసాననమాట ఆ ఆశ్రమాన్ని. అండ్ అందులో ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళ పనులైతే వాళ్ళే చేసుకుంటున్నారు. బట్టలు ఉతుక్కోవడం, బట్టలు ఆరేసుకోవడం, అవి తెచ్చుకోవడం, మడత పెట్టుకోవడం. అండ్ వాళ్ళ పనులైతే వాళ్ళే చేసుకుంటున్నారు. నాకైతే చాలా ముచ్చటేసింది వాళ్ళని చూసి. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనం అసలు. ఆ పిల్లల ఏజ్ కూడా ఎక్కువుండదు. 15 ఇయర్స్ లోపు వాళ్ళే అందరూ కూడా. బట్ వాళ్ళలో ఉన్న తపనైతే మాత్రం చాలా బావుంది. వాళ్ళలో ఉన్న లోపాలని చూసుకోకుండా వాళ్ళు చక్కగా చదువుకోగలము మేము అన్నదైతే నాకైతే భలే నచ్చిందండి. చాలా మంది మనకింత చిన్న లోపం ఉన్నా గానీ అబ్బో! పెద్దది మనము అది ఇది అని చెప్పేసి అనుకోని ఎంతో డిప్రెషన్‌లోకెళ్ళిపోతాము. వాళ్ళైతే మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా నచ్చారనమాట అసలు. ఈ రోజుల్లో ఫ్రెండ్‌షిప్ కూడా కమర్షియల్ అయిపోయింది. రిలేషన్‌షిప్స్ లానే. రిలేషన్‌షిప్స్ కూడా కమర్షియలే గదా! ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనీ ఉంటేనే రిలేషన్ అనమాట. మనీ లేకపోతే నో రిలేషన్. అట్లా అయితే ఉన్నాయి ఈ రోజులో. బట్ అయితే వాళ్ళు అసలు నిజంగా స్వచ్ఛమైన స్నేహం అంటే అదే అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరికీ కళ్ళైతే సరిగ్గా కనిపించవు. ఇద్దరు చిన్న పిల్లలు ఒక 10 ఇయర్స్ లోపు అలా ఉంటారనమాట. వాళ్ళ బట్టలు వాళ్ళే ఆరేసుకున్నారు. అసలెక్కడి నుంచో వెనకాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఇద్దరూ కలిసి. భుజాల మీద ఒకళ్ళు, భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని. నేనైతే అసలు వాళ్ళ పనులు వాళ్ళసలు ఎట్లా చేసుకుంటున్నారో అని జెప్పేసయితే భలే ఆశ్చర్యపోయాను. అందులోనూ ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అండి వాళ్ళది మాత్రం. ఏది ఆశించకుండా ఉంటాయి కదా! బట్ ఆ ఏజ్‌లో అయితే వాళ్ళకంటే ఎటువంటివి తెలీవనుకోండి. కుళ్ళు, కుతంత్రాలు అలాంటివైతే ఎవరికీ తెలియవు గదా! అప్పుడు ఆ ఏజ్‌లో అయితే. ఇక ప్యాకింగ్ అంతా చేసేస్తున్నామనమాట. ఏదో ఉడత భక్తి సాయంలాగా మనం ఇచ్చేది వాళ్ళకి అట్‌లీస్ట్ వన్ డే యూజ్ అయినా చాలు కదా! అన్నదే మా ఒపీనియన్. మాకు తోచినంతలో ఏవో తీసుకొనొచ్చామండి. ఒక 15 ఐటెమ్స్ అయితే అయినియి మొత్తం ఏవైనా గానీ. వాళ్ళ స్నాక్స్ అయితే ఒక 10 ఐటెమ్స్ అయితే అయినట్టున్నయి. మిగతావైతే చెప్పాను కదా! వాళ్ళ నీడ్స్ అని చెప్పేసని. సో, అవైతే ఒక 5, 6 అలా అయినట్టున్నాయి. ఏవైనా మొత్తం పర్సన్‌కొచ్చేసి 15 ఐటెమ్స్ అయితే అయినియి. లాస్ట్ టైమ్ అయితే బాక్సులు పంచాము. బట్ బాక్సులంటే పేరెంట్స్ తీసుకొనెళ్ళిపోతారు కదా! వచ్చి. దానికి బదులు వాళ్ళు తినే ఐటెమ్స్ ఏమన్నా ఇస్తే కొంచెం వాళ్ళు ఇంకొంచెం హెల్ప్ అవుతది కదా! తింటారు కదా! కొంచెం అని చెప్పేసనైతే అనుకున్నాము. అందుకనైతే ఈసారైతే అన్నీ తినే ఐటెమ్సే తీసుకున్నాము. ఈ మిగతావంటే ఎలాగో వాళ్ళే యూజ్ చేసుకుంటారు కదా! అందుకనైతే తీసుకున్నాము మొత్తం.
నలుగురు హెల్ప్ చేస్తేనే మాకు 1 ½ అవర్ టైం పట్టింది ఇవన్నీ. ఇంకా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా బుడ్డిగాడైతే వాళ్ళ బాబాయ్‌కైతే హెల్ప్ చేస్తున్నాడు. 2 ప్యాకెట్స్ ఇచ్చేసి ఎళ్ళిపోయాడు వాడు. ఇంక ట్విన్నీ అయితే వచ్చింది. దానికైతే చాలా ఇష్టమనమాట ఇలాంటి పనులు జేయడం అయితే నాలాగే. అన్ని ప్యాకెట్స్ అయితే ఇచ్చేసిందది. మొత్తం అదే ఇచ్చింది. అది ఇస్తుంది కదా అని వాడు గూడా ఇస్తున్నాడనమాట. చక్కగా చేసిద్దండి అన్ని పనులు. ఇలాంటి హెల్పింగ్ అంటే అది చాలా అసలు చాలా ముందుంటది. ఒకసారి మేము వెళ్తుంటే కార్‌లో ఎవరో అడుక్కునే వాళ్ళొస్తారు కదా! వాళ్ళొచ్చారు. వాళ్ళకి డబ్బులివ్వాలి అని చెప్పేసని ఎంత ఏడ్చిందో. డబ్బులిచ్చేంత వరకు ఊరుకోలేదనమాట. అదే ఇవ్వాలంట. మనం గూడా గాదు. దాని చేత్తోనే ఇవ్వాలంట. వాళ్ళెళ్ళిపోయారు మా దగ్గర చేంజ్ చూసి ఇచ్చేటప్పటికల్లా. ఆళ్ళెళ్ళిపోయారని తెగ ఏడ్చిందది. మరి వేరే వాళ్ళొస్తే వాళ్ళతో అయితే ఇప్పిచ్చాము. ఇదే అనమాట ఆ స్కూలు. గవర్నమెంట్ వాళ్ళది. లాస్ట్ 2 ఇయర్స్‌కి ఇప్పటికైతే కొంచెం డెవలప్ అయితే చేశారంట. అంతకు ముందులో అయితే ఇలా అయితే లేదంట. స్కూలంతా బానే ఉందండి. బయట ప్లే గ్రౌండ్ కానీ, వాళ్ళు ఆడుకోవడానికి పార్క్ ఏరియా కానీ అంతా బావుంది స్కూలు. ఇక వీళ్ళే అనమాట వాళ్ళు. పైనున్నారు కదా! స్టాచ్యూసు. వాళ్ళే ఆ స్కూల్‌ని స్థాపించింది. వాళ్ళ ఇన్‌స్పిరేషన్ అనమాట. ఇక మేమైతే దారిలో కేక్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళకి కేక్స్ కూడా పెట్టాలి కదా పిల్లలకి అని చెప్పేసని. ఒక కేక్ అయితే వాడి పేరు మీద అయితే కట్ చేసాము. ఇంక మిగతావన్నీ అయితే పిల్లలకి పంచడం కోసమే ఒక 80 పీసెస్ కాదు 100 పీసెస్ అయితే తీసుకున్నాం మేము. ఈ కేక్ కాకుండా కట్ చేసే కేక్ కాకుండా అయితే ఒక 100 పీసెస్ అయితే తీసుకున్నామండి. ఇక వాళ్ళ సారయితే వాళ్ళకి చెప్తున్నారనమాట. ఎవరి నేమ్ మీద ఎవరు మీకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసని. సో, స్టూడెంట్స్ అంతా అయితే క్లాప్స్ అయితే కొట్టారు. ఇంక వీళ్ళు స్ట్రెంత్ ఇంకా 10థ్ క్లాసోళ్ళున్నారు. వాళ్ళైతే పైనున్నారు. ఇంకా కేక్ అయితే కట్ చేశారండి. ట్విన్నీ అయితే కట్ చేసింది కేకు. వాళ్ళ బాబు బర్త్‌డే కాబట్టి. సో, ఇక కేక్స్ అయితే పంచేస్తున్నాము. మా మామయ్య గారైతే పంచుతున్నారు ఒక సైడు. ఇంకొక సైడ్ అయితే నేను పంచాను. స్కూలు వాతావరణం అయితే చాలా బావుంటది. చుట్టూ చెట్లు అండ్ ఆడుకోవడానికి వీళ్ళకి ప్లే ఏరియా కానీ అంత బావుంటది చాలా. అండ్ ఇటు సైడ్ అయితే నేనైతే కొంతమందికైతే పంచుతున్నాను కేక్స్. ఇక స్టాఫ్ వాళ్ళకి కూడా ఇచ్చేసామనమాట. ఇక ట్విన్నీ అయితే అందరికి ఆ ప్యాక్ చేసిన ప్యాకింగ్స్ ఉన్నాయి కదా! అవైతే అందరికి పంచింది. చెప్పాను కదా! దానికి ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఎంతుందంటే అంతుంది. ఇంత చిన్న ఏజ్‌లోనే 2 ఇయర్స్‌లోనే ఎవరికైనా ఫస్ట్ ఇవ్వాలి అంటే అని చెప్పేసంటది. మొత్తం వాళ్ళ ఫాదర్ లాగే. వాళ్ళ డ్యాడీ కూడా అంతే.
ఇక అందరికైతే అదే పంచిందండి ఓపికగా అందరికి పంచి థ్యాంక్ యూ చెప్తుంది చక్కగాను. అదే థ్యాంక్ యూ చెప్తుంది అందరికి. అదే టింటూ అయితే ఒకళ్ళిద్దరికిచ్చి వెళ్ళిపోయేవాడు. ట్విన్నీ అయితే మాత్రం చక్కగా చాలా ఓపికగా అయితే మొత్తం అందరికి పంచుతుంది. చూస్తున్నారు కదా అమ్మాయిల్ని. వాళ్ళసలు ఎట్లా చదువుకుంటున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సినిమా ఏదో ఉంది కదా! 'లయాది ప్రేమిస్తే' మూవీ. సారీ 'ప్రేమించు' మూవీ అండి అది. 'ప్రేమిస్తే' కాదు. అందులో తను చదువుకున్నట్టయితే ఆ సినిమాలో చూడడమే నేను. అసలు నిజంగా విడిగా అయితే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. పాపం వీళ్ళు అసలు ఎట్లా చదువుకుంటారో నిజంగా పాపం ఎంత బాధో అది. వాళ్ళ పేరెంట్స్‌కి మాత్రమే తెలుసు అది. బట్ వీళ్ళైతే వాళ్ళలో లోపం ఉందని చెప్పేసి వీళ్ళైతే ఎటువంటి బాధ లేదండి. అలానే ఉండాలి. బాధపడకూడదు. బాధపడకూడదనమాట. మనలో ఉన్న లోపాన్ని గూడా మనము ధైర్యంగా అదే ఒక బెనిఫిట్ లాగా తీసుకొని అయితే వీళ్ళు చేస్తున్నారు అని నాకు అర్థమైంది. అన్నీ ఉన్నోళ్ళే చదువుకోవడానికి ఎంత బద్ధకిస్తామో నిజంగా. బట్ వీళ్ళైతే మాత్రం చక్కగా చదువుకుంటున్నారు. నాకు భలే ముచ్చటేసింది. ట్విన్నీ అయితే అందరికీ పనిచేసింది. స్టాఫ్ వాళ్ళకి కూడా ఇచ్చామనమాట. ఏదో మాకు తోచినంతలోనే హెల్ప్ చేశామండి. ఏదో పెద్ద గొప్ప పని చేశామనేం కాదు. ఇంకా మా వాడి బర్త్‌డే అయితే ఇలాగైతే చేశామనమాట. ఇక అందరైతే ఏమేమొచ్చినాయా అని చెప్పి చూసుకుంటున్నారు. పిల్లలంతే కదా! చాలా ఎక్సైట్‌గా ఉంటారు కదా! చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంటారు. స్టాఫ్‌కి కూడా ఇచ్చాము. అండ్ రాని వాళ్ళకి కూడా ఇచ్చేసామండి. 80 ప్యాకెట్స్ అన్నాను కదా! 80, 85 అట్లాగా. అందరికీ అయితే ప్యాకింగ్స్ అయితే చేసాము. రాని వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పేసి అయితే ఇచ్చేసాము అక్కడే. అంటే ఇదంతా స్కూల్ బయటనమాట.